ఒక్కరోజు వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ పెడితే ఇంతలా ఫీల్ అవుతారని నాకు తెలియదబ్బా. అసలు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. ఆ కామెంట్లు చూసి నాకు ఊపు వచ్చింది. నిన్న ఈవినింగ్ వ్లాగ్ చూస్తా ఉండండి, వేరేది మాట్లాడదాం. నాకు చాలా మంది మెసేజ్ ఆర్ కామెంట్ చేసేది ఏంటి అంటే, అక్క మేము డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాగేదంటే మాకు అసలు ఏం చేయాలని లేనప్పుడు మీ వీడియోస్ వెతుక్కుని మరీ చూస్తాం, మాకు అదొక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది అని చెప్పేసి కామెంట్లో వీడియోస్ ఏదో ఒకటి వస్తుంటుంది అన్న. సరే ఏదైనా కానీ మీరు నన్ను వెతుక్కొని మరీ చూస్తున్నారంటే నేను చాలా హ్యాపీ. మీరు నార్మల్ అవ్వడానికే నా వీడియోలు చూస్తుంటే నేనే మూతి ఉమ్మని పెట్టుకొని వీడియోలు చేస్తే ఎట్ట. అందుకని నా బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివ్ చేసుకుందామని చెప్పేసి ఐస్ నీళ్ళలో మొహం ముంచా. చాలా రిఫ్రెష్ అయిపోయింది. అందరు చేయొచ్చు, రోజు 2 సార్లు లిప్ చేయండి అట్లా మొహాన్ని, మంచి యూజెస్ ఉంటాయి. ఆడవాళ్ళు ఎంత పని చేసినా అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వరు, కానీ ఎక్కువగా అమ్మాయిలు ఫీల్ అయ్యేది ఎక్కడో తెలుసా, మన ఫ్యామిలీకి కానీ వారు బయట వాళ్ళకి కానీ మనం ఒకరికి ప్రియారిటీ ఇస్తున్నాము అంటే అటు సైడ్ నుంచి కూడా అంతే ప్రియారిటీ మనకుంటే హ్యాపీనే. అలా కాకుండా మనం ఎంత వాళ్ళ కోసం చేస్తున్నా సరే అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేనప్పుడు అదొక స్ట్రెస్ అనమాట. ఇంకా అదెవరికి చెప్పుకోలేము. నాకు అవేం ప్రాబ్లమ్స్ లేవు ప్రెసెంట్, నేను జస్ట్ వర్క్లో బిజీ అంతే. మనం ప్రియారిటీ ఇస్తూ ఎదుటోళ్ళు మనకి ప్రియారిటీ ఇవ్వనప్పుడు ఫస్ట్లో ఎట్టుండిద్దంటే ఫస్ట్ బాధపడతాం, ఆ తర్వాత దాన్ని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలనిపించింది. బట్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, అదొక మైండ్ రిలాక్సింగ్ కదా. బట్ మనం ఏదైనా ఒక సీక్రెట్ ఒకరికి చెప్తున్నామంటే ఆ పర్సన్ నోరు జారి కూడా ఇంకొక పర్సన్కి చెప్పకూడదు. అలాంటి పర్సన్ అయితేనే చెప్పండి ఏ సీక్రెట్ అయినా. పక్కన వాళ్ళు చెప్పి రిలాక్స్ అయ్యే స్టేజ్ కూడా దాటిన తర్వాత థర్డ్ స్టేజ్ ఉంటుంది, రియలైజ్ అవుతాం మనం ఎంత చేసినా ఇల్లు ఇంతేలే అని. అన్ని చూసిన తర్వాత ఫైనల్గా మనమే వదిలేస్తాం, ఎంత చేసినా వేస్ట్లే వీళ్ళకి. ఏమంటారు, నేను చెప్పింది కరెక్టా కదా?